అక్కడ నందిని పంది చేసేస్తుంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అవునా. ఆ హౌస్ లో ఉండాలా, హౌస్ బయటకు వచ్చి మా హౌస్ లో నా వైఫ్ ని కాపాడుకోవాలి. లైఫ్ లో ఎక్కువ మోస్ట్ ప్రయారిటీ ఏంటి? ఫ్యామిలీ కదా. ఫ్యామిలీని కాపాడుకునే ఉద్దేశంలో బయట సొసైటీతో ఫైట్ చేద్దాం. ఎందుకంటే హౌస్ లో 14 మంది నాకు పెద్ద డీల్ బ్రేకర్ కానే కాదు. 14 ఏంటి, లైఫ్ లో చాలా మంది ఫైట్ చేస్తూనే వచ్చా. దానికన్నా బిగ్గెస్ట్ థింగ్ సొసైటీలో చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరినీ ఫైట్ చేద్దామని నా వైఫ్ ని కాపాడుకోవాలని. సీతాదేవి తనైతే రాముడు కదా, అందుకనే బయట రావాలనుకున్నాను అంతే. అంటే ఇప్పుడు సీతాదేవి కోసమే మీరు హౌస్ లోకి వెళ్ళారు. మరి ఆ సీతాదేవి డ్రీమ్ కోసం అని చెప్పేసి కప్పు దేవాలి కాదు. సీతాదేవి కోసం వెళ్ళలేదు, రాముడి కోసం వెళ్ళాను. నేనేంటో తెలుసుకుందాము, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకుందామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బయట సీతాదేవిని వదిలేశాను కదా. సో ఆటోమేటిక్గా అంటే ముందు తెలిసిందే కదా సీతాదేవి లోపలికి రాదు, సీతాదేవితో మీరు వెళ్ళరు అని తెలిసి కూడా మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి హౌస్ లోకి అంత కష్టపడాల్సి వచ్చింది. అంటే ఆబ్వియస్ గా బయట ఇలా రాంగ్ నెరేటివ్, క్యారెక్టర్ అసాసినేట్ అవుతుంది, రాంగ్ గా వెళ్తుంది నాకు తెలియదు కదా. అలా జరిగినప్పుడు ఆబ్వియస్ గా నా ధర్మపత్ని కదా, తను కాపాడుకోవడానికి దాని మించి నా టాప్ ప్రయారిటీ ఉంటుంది. సో అందుకే బయట రావాలనుకున్నాను, సింపుల్. అంటే బిఫోర్ సీజన్స్ కూడా బిఫోర్ సీజన్స్ లో లాగా ఆడుతున్నారు అని చెప్పేసి మనకి కొన్ని డైలాగ్స్ కూడా వినిపించారు. మరి నిజంగా బిఫోర్ సీజన్స్ ని ఫాలో చేసి వెళ్ళారా? అలా అనుకుంటే విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ లా ఆడుతున్నారా? ఇవాళ రోజు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చేసే వాళ్ళు, బ్యాటింగ్ చేసే వాళ్ళు అందరూ డాన్ బ్రాడ్మన్ ఎవరైతే తనలాగా ఆడుతున్నారా? అదేం లేదండి, ఒక్కొక్కరికి ఫ్లేవర్ క్వాలిటీ ఉంటుంది. నిజంగా అడిగితే నాలాగా వాళ్ళు ఉన్నారేమో. ఇప్పుడు మీరు మైక్ పట్టుకున్నారు, ఈమె చూసి పట్టుకున్నారా, ఆమె చూసి పట్టుకున్నారు, ఎలా చెప్పాలి నేను? ఏం డైలాగ్స్ వాడారు? డైలాగ్స్ ప్లీజ్ నాకు చెప్పు, నాకు తెలియదు. అంటే కొన్ని వాడారు అని చెప్పేసి మనకి వినిపించాయి కూడా కదా. వినిపించినా అదేంటి, నాకు కూడా వినిపిస్తే నేను కూడా తెలుసుకోవాలి ఏ డైలాగ్ వాడాను. ఫేక్ ఆడుతున్నారు అంటే కొంతమంది మాస్క్ వేసుకొని ఉన్నారు, అవన్నీ కూడా. ఇప్పుడు దీని మైక్ అంట, దాని మైక్ అంట, దీని మైక్ అంట, సేమ్ డైలాగ్ రిపీట్ చేసినట్టు కాదు కదా. ఉదాహరణ కోసం చెప్తున్నా. మైక్ అంటున్నారు, నిన్ను కాదు. మైక్ అన్నాను ఉదాహరణ. సేమ్ రిపీట్ అవుతున్నట్టే కదా. నిజంగా నేను నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నప్పుడు నేను అప్పుడే చెప్పాను, విజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో నాకు శిల్పా షిండే అంటే బాగా ఇష్టం, బట్ తెలుగు ఫార్మేట్ లో ఎవరంటే విజయ్ అని నేను చెప్పాను. అలాగే అంబటి అర్జున్ అంటే ఇష్టం అని చెప్పాను, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చారు అని చెప్పాను కదా. వాళ్ళ రిజంబ్లెన్స్ నాకేం లేదు కదా, ఎందుకంటే సన్నీ ఫ్రెండ్స్ తో చక్కగా ఉన్నారు, అలా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసిన అలా లేను. నేను అంబటి అర్జున్ లా లేను, ఎవరిలో ఉన్నా నాకు తెలియదు. రైతు బిడ్డనైతే కాదు, సారీ, ఏమనుకోదు బ్రదర్. ఇప్పుడు మీరు చెప్పాను, మీరు లేరా, ఉన్నారా? చెప్పే కదా, మాస్క్ అనేది నేను మా ఛానల్ కోసమో లేకపోతే నేను ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ యూనో లుక్స్ మ్యాటర్ చేస్తుంది కదా. సొసైటీ పట్ల ఉన్న కొన్ని కంప్లైంట్స్, కన్సర్న్స్ వల్ల నేను మాస్క్ వేసుకుని సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేశాను. అదే షో ఫార్మాట్ లో కూడా నాకు కావాల్సిన 3 minutes బిట్ ఏదైతే అలాగే ఇచ్చాను. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు క్రియేటివ్ ఎలిమెంట్ చూసారు, నాకు క్రియేటివ్ ఆస్పెక్ట్ కనపడింది కాబట్టి అలాగే వెళ్ళాను. బట్ మాస్క్ తీసేసా కదా, ఉత్తరంలో మీరు మాస్క్ తీసినా చూసారు కదా. మాస్క్ నేను వేసుకుని లేనండి, అక్కడ షోలో వేసుకుని చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడగండి క్వశ్చన్స్ అంతే. చాలా మంది మాస్క్ వేసుకున్నారు. బర్నీ గారు మాస్క్ వేసుకుని ఉన్నారు, ఇమానుయల్ మాస్క్ వేసుకుని ఉన్నారు. ఓకే, సుమన్ గారు సేఫ్ ఆడుతున్నారు, మాస్క్ వేసుకుని కరెక్ట్గా చెప్పట్లేదు. ఆయనతో క్లోజ్నెస్ ఉన్నా కూడా, ఫ్రెండ్లీ ఫీల్ అయినా కూడా నేను చెప్తున్నాను. చాలా మంది మాస్క్ ఉన్నారు అనిపిస్తుంది. పవన్ అనేది టూ ఎర్లీ నేను చెప్పలేను, మాస్క్ వేసుకుని ఉన్నారు లేదు. రీతు వేసుకుని ఉన్నారు లేదు, టూ ఎర్లీ నేను చెప్పలేను. ఎందుకంటే బయటకు వచ్చినాక వాళ్ళు పెళ్లి చేసుకుని, సారీ పెళ్లి అనే వర్డ్ కూడా యూజ్ చేయకూడదు, నిజంగా ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు. ఆ టైప్ ఆఫ్ షిప్ నాకు తెలియదు, నాకు తెలిసిన టైటానిక్ షిప్ ఒకటే, ఆ టైప్ ఆఫ్ షిప్ తెలియదు. సో అది ఫ్రెండ్షిప్ అయితే ఉండొచ్చు. మైండ్